మా షాప్ గురించి వీడియో తీసినప్పుడు అక్క మంచూరియా ఎలా చేస్తారో చెప్పు, దాని గురించి ఒక వీలైతే వీడియో తీసి పెట్టాలేసి నన్ను అడిగారు. సో నేను ఇంకా మా షాప్ దగ్గరికి రాలేదు, వీడియో తీయలేదు. సో నేను వచ్చిన ఈరోజు షాప్ దగ్గరికి, నేను రాగానే కరెక్ట్ టైంలో మా మమ్మీ మంచూరియా వేస్తుంది. సో ముందే కలిపేసి పెట్టేసేది, కలిపినాక వచ్చిన నేను. సో అందులో ఏమేమి ఐటమ్స్ వేయాలి, ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మా మమ్మీని అడుగుతా, మా మమ్మీ చెప్తాను. సో మమ్మీ, అది మంచూరియా చేసినావు కదా, అసలు ఏమేమి ఐటమ్స్ వేస్తారు అందులో? క్యాబేజీ క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలంట. కట్ చేసుకుని మైదా కార్న్ఫ్లోర్, టెస్టింగ్ సాల్ట్, కొంచెం మసాలా, అది సెపరేట్ మసాలా ఉంటుందా? మంచూరియాకి సెపరేట్ మసాలా ఉంటుందంట. ఓకే, అవి వేసి అన్నీ కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా దీంతో కార్న్ఫ్లవర్ వేయాలి, కొంచెం కొంచెం మైదా. కార్న్ఫ్లవర్ తక్కువ వేయాలి, మైదా ఎక్కువ వేయాలి. మైదా. సో ఈ ఐటమ్స్ అయితే వేసుకొని పిండి కొంచెం చూపించండి ఒకసారి. మంచిగా ఎట్లా మనం ఎట్లా రావాలనేది చూపిస్తుంది. ఇట్లా కలిపేటప్పుడు ముద్దలు ఈ లెవెల్లో ఉండాలన్నమాట. సో మరీ మెత్త ఉండదు, మరీ గట్టిగా ఉండదు. అంటే ఇట్లా పిసితే ముద్దలకి కడితే కొంచెం ముద్దలు వేయాలి. అట్లా వేసిన తర్వాత మాది ఎక్కువ కాబట్టి సో ఇంత పెద్ద కడాయి పెట్టుకున్నా, మీరు చిన్న కడాయి కూడా పెట్టుకోవచ్చు. మంట కూడా అంత పెద్ద ఉండదు. సో ఇది ఒకసారి చూపిస్తాం మీకు. సో మొత్తం ఇందులో ఫుడ్ కలర్ కూడా వేస్తారు, ఆరెంజ్ ఫుడ్ కలర్. 2 కలర్స్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కూడా ఉంటుంది. సో ఆరెంజ్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే వేసుకోకపోతే కూడా ఏం కాదు, మరీ తెల్లగొట్టు. సో ఇలా. సో నాకు ఇట్లనే ఇష్టం, ఫ్రై చేసుకొని తింటే నాకు అంత ఇష్టం ఉండదు, ఇట్లనే ఇష్టం. వీడియో మా తమ్ముడు చూస్తుండు, తింటుంటే కుక్కలా చూస్తుండు. సో ఇట్లా ఉడకాలి మంచిగా. నూనె కూడా ఎక్కువ మంట మీద పొంగిపోయిన దగ్గర పెట్టకూడదు. సో మీడియం మంట మీద ఉండాలి వేసే వరకు. తర్వాత కొంచెం మళ్ళీ మీడియంకి మార్చుకోవాలి, మాడిపోకుండా. ఎంత బాగా అలింది చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాకు, సోరపాకు, వెల్లిగర్, పచ్చిమిర్చి, ఫ్రై చేయాలి. ఇది డ్రై అనమాట, డ్రై మంచూరియా. దీన్ని మళ్ళీ వేరే చేస్తారు కడాయిలో, కొంచెం వెనిగరు, సోయా సాసు, చిల్లీ సాసెస్ అవన్నీ వేసి మళ్ళీ కొంచెం కరివేపాకు, టమాటా సాసు, టేస్టింగ్ సాల్ట్, ఈ మసాలాలు అన్నీ వేసి మళ్ళీ సెపరేట్ చేస్తారు. అలాంటి మీకు తెలుసు మంచూరియా అంటే ఇస్తారు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అది సెకండ్. ఫస్ట్ మంచూరియా పీసెస్ ఇలా చేస్తారు. సో ఇంకొంతమంది అక్క మీ షాప్ కాడికి వస్తున్నారు కదా, నువ్వే ఎప్పుడు చూడు వీడియోలు చేస్తున్నావు, ఇట్లుంటుంది ఫుడ్, అట్లుంటుంది ఫుడ్, బాగుంటుంది అని చెప్పేసి వీడియోలు అయితే నువ్వు చేస్తున్నావు, కానీ రివ్యూస్ తీసుకోవచ్చు కదా అని అంటే. సో నిజం చెప్పాలంటే మా మమ్మీకి రివ్యూస్ అడగనీకే రాదు. సో అడగాలంటే కొంచెం పిల్లలు ఏమనుకుంటారు అనేసి మొహమాట పడుతుంది. మా తమ్ముడు తెలుసు కదా, మొన్న యాక్సిడెంట్ అయింది, కుట్టి తమ్ముడు. సో వానికి చెప్పిన, అరే షాప్ కాడికి ఎవరైనా వస్తే అడుగురా అని చెప్పిన. అడగొచ్చు కదా రివ్యూస్, అడగడు, అని దయ్యం పట్టినలాగా చేస్తున్నాడు. రివ్యూస్ కూడా అడగట్లేదు. నిజం చెప్పాలంటే మా షాప్లో చాలా బాగుంటుంది ఫుడ్, నేనే చెప్తున్నా. ఎందుకంటే ఫుడ్ మీద అబద్ధం చెప్పకూడదు, చాలా బాగుంటుంది. సో మీరు తినడానికి వచ్చి కూడా అక్క ఇట్లా చెప్పింది, ఈడేది ఇట్లుందానంటే నాకే కొంచెం మంచిగా అనిపించదు. నేను వచ్చినప్పుడు కూడా కన్ఫామ్గా ఫ్రైడ్ రైస్ అయితే తింటా, నా ఫేవరెట్. అది కూడా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తింటా. ఎగ్ నాకు అంత ఇష్టం ఉండదు, చికెన్ కూడా అంత ఇష్టం ఉండదు. చికెన్ మంచూరియన్ ఇది కదా మమ్మీ, ఇది చికెన్ మంచూరియాల కోసం చికెన్ ఫ్రై చేసి పెట్టేది. చికెన్ 65 లాగా ఉంది కదా, ఇవన్నీ చికెన్ పీసెస్ అన్నమాట. సో దీనికి కూడా కొంచెం నూడిల్స్ కానీ రైస్ కానీ కట్ చేసి, అదే చికెన్ నూడిల్స్, చికెన్ రైస్ అంటారు కదా, సో దానికోసం. సో ముందే చికెన్ అనేది ఇలా చేసి చికెన్ రైస్ చేసేటప్పుడు ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేస్తారు అనమాట. సో ఇది ముందే రెడీ చేసి పెడతారు, ఆ టైంకి పీసెస్ కట్ చేసి చేస్తారు అనమాట. సో నేను వెళ్ళే వరకు ఎవరైనా చికెన్ నూడిల్స్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం కానీ వస్తే నేను అది కూడా వీడియో తీస్తాను, ఓకేనా? సో ఇంకా ఆలస్యం ఎందుకు, తెలుసు కదా పెదకొత్తపల్లి బరెలక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మస్జిద్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అందరు రావచ్చు, తినవచ్చు. థ్యాంక్ యూ.